వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి తిరిగి మనం ప్రవేశం చేస్తున్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విషయం ఏమిటంటే, పరమాత్మ ఉద్ధవుడికి గుణదోషముల రహస్యాలు ఏమిటనేవి చెప్తున్నాడు. మొట్టమొదట్లోనేమో గుణదోషాలు ఎంచకుండా నువ్వు యోగ సాధన చేసుకోమని చెప్పాడు. అయితే ఉద్ధవుడు గుణదోషాలు అంటే విధి నిషేధాలు అవుతాయి కాబట్టి వేదంలో అంతా కూడా అదే చెప్తున్నారు కనుక అవి లేకుండా ఎలా జరుగుతాయి, ఆ వివరం ఏదో చెప్పమని అడిగాడు. అందుకని నేను ఆ గుణదోషాలని వాడి యొక్క అధికారాన్ని బట్టి వాడు తరించడానికి వీలుగా నేను 3 రకాలైనటువంటి యోగాలు చెప్పాను. భక్తి, కర్మ, జ్ఞాన యోగాలు చెప్పానని చెప్పేవన్నీ వాటి వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు గుణదోషాలు ఎందుకు ఎన్నబడినాయి, అవి చేయడంలో ఉన్న రహస్యం ఏమిటి అనేది మనకి మొదలుపెట్టాడు. అది మనం కిందటి క్లాసులో చూడటం జరిగింది. దానిలో ఏంటంటే 3 విషయాలు ముఖ్యంగా మనకు చెప్పడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. మానవుడి యొక్క జన్మ, కర్మ, తర్వాత వాడి యొక్క గుణం, వాడికి అధికారం ఏదుందో దీన్ని బట్టి వాడు చేస్తూ ఉంటాడనేది నిర్ణయం జరుగుతుంది. వాడు మంచివాడా చెడ్డవాడని నిర్ణయం చేయడానికి 3 గుణాల ఆధారంగా వాడు చేయటాన్ని బట్టి. ఇకపోతే మానవులందరూ కూడా ప్రపంచంలో వస్తువుల యొక్క సముదాయంతో పనులు చేస్తున్నారు కదా. పరమాత్మ సృష్టి చేసినవే వాటిని వీడు ఉపయోగించుకుంటూ కొన్ని పనులు చేస్తున్నారు. కాబట్టి అయితే పరమాత్మ చేత సృష్టించబడినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి ఏ చెడ్డ గుణం లేదు, గుణము దోషం 2 లేవు. 3 రకాలైనటువంటి విషయాలను బట్టి ఆ వస్తువు యొక్క గుణ దోషాలు ఎంచడం జరుగుతోంది. మొట్టమొదటిది ఏమిటయ్యే అంటే ఆ వస్తువును ఉపయోగించుకునేవాడి యొక్క గుణాన్ని బట్టి ఉంటుంది, ఫస్ట్ పాయింట్. రెండోది, వాడు ఆ వస్తువుని ఎలా సేకరించాడనే దాన్ని బట్టి ఉంటుంది. సజావుగా సంపాదించాడా, అన్యాయార్జితమా, న్యాయార్జితమా, దీన్ని బట్టి ఉంటుంది. వస్తువుకి ఏం లేదు, కానీ నువ్వు మర్డర్ చేసి సంపాదించిన సొమ్ము ఏమవుతుంది? ఉదాహరణకి అర్థమైందా? సేకరణ ఏ విధంగా జరిగింది. తర్వాత దాన్ని ఎలా వినియోగిస్తున్నావు, దీని మీద, ఈ 3 మీద వస్తువు యొక్క మంచి చెడ్డు అనేది ఉపయోగించుకునే మానవుని బట్టి ఉంది తప్ప వస్తువుకి ఏం లేదు. తెలుసుకోవాల్సింది అది. సో దుర్మార్గం కానీ మంచితనం కానీ ఎవరి దగ్గర ఉందంటే మానవుడి దగ్గరే ఉంది. వాడికి ఏమిటి ఆధారం? వాడి మనస్సు ఆధారం కదా. సో ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి, అయితే వస్తువుల యొక్క గుణదోషాలు కూడా ఎన్నడం అవసరమే. ఎందుకు అంటే వాటి యొక్క ప్రభావం వలన ఈ మానవుడు తన సహజమైనటువంటి పూర్వజన్మ వాసనలోకి వెళ్ళిపోయి వక్రమైన బుద్ధిలోకి వెళ్లకుండా వీటిని నియంత్రణ చేస్తే వాడు తను మార్చుకునే అవకాశం ఉంది. ఒకటి సెట్ చేస్తే రెండోది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కాబట్టి ఈ వస్తువుల యొక్క గుణదోషాలు కూడా ఎందుకు అనాల్సి వచ్చింది? ఇది చెయ్యకురా నాయన, ఇది తప్పు, ఈ వస్తువు ఈ విధంగా తీసుకోవడం వాడటం తప్పు అని మనం, మాంసాహారం వద్దు, మందు కొట్టకు, ఇవి చెప్పాం మనం. ఏనన్నా వద్దు అని చెప్పిన తర్వాత ఇది కాదు అని వాడుతున్నాడు అనుకో, వాడు పక్కదోవలో ఉన్నవాడు మరైన వాడు కాదు, సరైన వాడు కాదు. సో దీన్ని బట్టి వాడిని నిర్ణయించాల్సి వస్తాం. అయితే తెలివిగలవాడు పరమాత్మ వీటిని వాడద్దని చెప్పాడు కదా, నాకు కొద్దిగా బుద్ధి ఇచ్చాడు కదా, కాబట్టి దీన్ని మానేస్తానని అనుకుని మనస్ఫూర్తిగా వైరాగ్యం తెచ్చుకుని వీటిని తీసుకోవడం మానేశాడు. అప్పుడు ఏమవుతున్నాడు? వాడు వస్తువు యొక్క గుణదోషాన్ని తెలుసుకున్న తర్వాత తను మారిపోయాడు కదా. సో ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది ఇది. అందుకని ఇది మంచిది చెడ్డదని చెప్పడం ఎందుకు చెప్తున్నా అంటే, దాన్ని నమ్మి తప్పు చేస్తున్నవాడు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది. విషయం అర్థమవుతుంది కదా. సో ఆ విధంగా ఈ ఆచార విధానాలు నేను నిర్ణయం చేసి మను అనే మహారాజుకి నేను చెప్పాను. ఇది అంతా ఈ జ్ఞానబోధ చేశాను. చేస్తే ఆయన ఏం చేశాడంటే, మహారాజుకి బోధ చేస్తే ఆయన ధర్మశాస్త్రం రాశాడు. మనుధర్మశాస్త్రం అని ఇప్పటికి కూడా మనకి సాధికారికమైనటువంటి ఉద్గ్రంథం అది. సో ఆ మనుధర్మశాస్త్రం రాస్తూ అందులో
సామాన్య మానవులు పాటించడానికి వీలుగా కేవలం కర్మకాండ మాత్రం జిజ్ఞాసులకు చెప్పాడు. జిజ్ఞాసు అంటే ఏమిటి? ప్రతిదాన్ని తెలుసుకుందామని ప్రయత్నం చేసేవాడు జిజ్ఞాసు. అది మంచికి అవ్వచ్చు, ప్రపంచానికి అవ్వచ్చు. మామూలుగా ఇప్పుడు ఆశ్రమానికి వస్తూ ఉంటారు కొంతమంది, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు మాత్రం రారు, మారరు. ఇక్కడ ఆశ్రమంలో ఏముందో కావాలి, పక్క ఆశ్రమంతో పోటీ చేసి పరీక్ష చేయాలి. అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది లేదు, ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది లేదు. ఇంతవరకు వాడి జీవితం అంతా కూడా ఎప్పుడు చూసినా రంధ్రాన్వేషణ అంటారు దాన్ని. జిజ్ఞాసుల్ని, ప్రాపంచికమైన జిజ్ఞాసుల్ని రంధ్రాన్వేషకులు అంటారు. అంటే బొక్క ఎక్కడ కనపడుతుందని వెతుక్కుంటూ ఉంటారు. తప్పులు ఎన్నడమే వాళ్ళ జీవితం. అర్థమైందా? ఈ కర్మకాండ ఎందుకు పెట్టాడు? ఒరే అవన్నీ నీకు వద్దురా, ధర్మం గిర్మం తెలుసుకోవడం నీకు కష్టంగా ఉంది, అవన్నీ వద్దు, ఈ పని చేసుకుంటూ వెళ్ళిపో, ఈ యజ్ఞం చేయి, ఈ క్రతువు చేయి, నీ కోరికలు తీరిపోతాయి. అర్థమైందన్న? ఎందుకని? నిన్ను ఏ విధంగా నువ్వు బాగు చేసుకోవాలో నువ్వు ప్రపంచంలో వచ్చావు కాబట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి వీలుగా నీకు కొన్ని కర్మకాండ చెప్పేసి వదిలేశాడు ఆయన. అసలు రహస్యం వేరే ఉంది. అది ఎవరికి ఉంది? లోపలికి వచ్చేప్పుడు మన ఆశ్రమంలో లాగా ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడికి ఆ ధర్మజ్ఞానం ఇవ్వబడింది. అందరికీ ఇది అందింతల. ఎందుకని? అపాత్రదానం అవుతుంది అది. అర్థమైందా? మళ్ళీ ఈ గుణదోషానికి విషయానికి వచ్చేటప్పటికి అపాత్రదానం అంటే ఏమిటి? పాత్రుడు కానీ వాడికి మనం చేతిలో పెట్టామనుకో, వాడు ఏం చేయాలి తెలియక దాన్ని దుర్వినియోగం చేస్తాడు. అనధికారికి. అధికారం ఉన్నవాడు దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. సో ఈ విధంగా జాగ్రత్త పడ్డాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు వాటికి వచ్చేటప్పటికి, ఎందుకంటే విషయం కొద్దిగా గంభీరమైంది కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ చెప్పాల్సి వస్తుంది. తర్వాత మనం సహజంగా మర్చిపోతాం కాబట్టి, క్లాసుకు 2 రోజులు గ్యాప్ వస్తుంది కాబట్టి మనం మర్చిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మళ్ళీ గుర్తు చేయడం కూడా అవసరం అవుతుంది కదా, అందుకోసం. సరే, భూమి, జలము, తేజస్సు, వాయువు, ఆకాశం అనేవి పంచమహాభూతాలు. తెలుసు కదా ఇది మనకి? ఏమండి, ఏమన్నా అనుమానం ఉందా? రైట్, ఓకే. అనే పంచమహాభూతాలు బ్రహ్మ మొదలు వృక్షాల వరకు గల అన్ని ప్రాణికోటులకు మూల కారణాలు. అంటే సాక్షాత్తు మనల్ని సృష్టి చేసినటువంటి బ్రహ్మగారు కూడా ఈ పంచభూతాత్మకమైనటువంటి దేహంతోనే ఉన్నాడు. అందుకే ఆయనకి మరణం ఉంది. అయితే కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత అది వేరే విషయం, కానీ చావైతే ఉంది. అర్థమైందా? సరే, చెట్లు ఇక మనం సంగతి అడగక్కర్లేదు. ఓకే, వీటన్నింటికి అయితే ఈ పంచభూతాలు అనేటువంటి మూలం లేకపోతే ఈ శరీరాలు ఏర్పట్టల్లా. అదే మనం పంచీకరణలో మామూలుగా సాంఖ్యయోగంలో మనం చెప్తూ ఉంటాం. ఏమనంటే మామూలుగా పంచమహాభూతాలు సగం వాటి యొక్క నిజార్థానికి అట్టే పెట్టుకుని మిగతా సగభాగాన్ని మిగతా 4 పంచభూతాలకి అప్పిస్తాయి. అక్కడ ఈ అప్పు తెచ్చింది, దాని సగభాగంలో ఉన్నది, ఈ 2 కలిపి ఒక అవయవం ఏర్పడుతోంది నీకు. మనస్సు అనేది ఏ విధంగా వస్తుంది అంటే ఆకాశము ప్లస్ వాయువు కలిస్తే వచ్చేది మనస్సు. అలాగే ప్రకాశము, జలము ప్లస్ అగ్ని కలిసి వచ్చేది మన కన్ను. ఇవి లోపలికి వెడితే వస్తుంది. కేవలం ఇక్కడ మనం యోగంలో కూర్చొని అరగంటలో అంటే రాదు నాన్న. ఇది ఎన్నిసార్లు మేము చెప్తాం, కానీ నీకై నువ్వు ఆలోచించినప్పుడు మాత్రమే దీనిలో రహస్యం నీకు అర్థమవుతుంది. అది ఒకసారి నీకు తెలిస్తే పునాది గట్టిగా అయిపోతుంది. బయట నుంచి విన్నది మర్చిపోతాం కదా బేట, ఎవరైనా మామూలే, అది తప్పదు. దానికి మన యొక్క సాధన తోడవ్వాలి, అప్పుడు అది ఖచ్చితంగా గుర్తుంటారు. ఈ విధంగా 24 తత్వాలతో ఈ శరీరం ఏర్పడింది. కాబట్టి ఆధారంగా ఎవరున్నారు? పంచమహాభూతాలు ఉన్నారు. తర్వాత మూల ప్రకృతి. ఈ 8 కలిస్తేనే ఈ శరీరం అందరి ప్రకృతి అంతా ఏర్పడింది అని చెప్పి భగవద్గీతలో మనకి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఇవన్నీ గురించి. సో ఇక్కడ కూడా అదే, అవి మూల కారణాలని చెప్తున్నాడు. చెప్పి శరీరాలు అన్నిటికీ బాహ్యంగాను లోపల ఆత్మ ఒకటే ఉన్నది. మీ అందరికీ ఏం చెప్తున్నాం? కింద రాసాం అక్కడ, దేవుడు అందరిలో ఉన్నాడు, మనలో కూడా దేవుడు ఉన్నాడు రాశాం కదా. అంటే దేవుడు అంటే అక్కడ ఆత్మ, పరమాత్మని అనుకోవాలి. సో ఇక్కడ మనందరికీ, మనమే కాదు అన్ని శరీరాలకి పంచభూతాలు ఆయన ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి ఆయన లేకుండా ఏ ప్రాణి, బీజావస్థలో ఆయన లేకుండా ఏ ప్రాణి కూడా మనుగడ లేదు, జీవించలేదు. కాబట్టి ఈ పంచభూతాలు ఉన్నా కూడా ఈయననేవాడు ఇగ్నిషన్,
ఇప్పుడు గ్యాస్ స్టవ్ పెట్టావు నువ్వు, స్పార్క్ కొడితే అప్పుడు ఇవన్నీ వస్తాయి, అన్ని వంటలు తయారవుతాయి. ఆ స్పార్క్ ముఖ్యం, లేకపోతే గ్యాస్ బండ లేదు, దేని ఉపయోగం లేదు. అవునా కదా? అట్లాగే నీ శరీరంలో కూడా ఒక చిన్న స్పార్క్ ఉన్నాడు ఆయన. ఆ స్పార్క్ ఉంటేనే ఇవన్నీ పనిచేస్తాయి. తను ఇన్ని తను మూలంగా పెట్టుకుని వీటన్నిటినీ మళ్ళీ మనందరికీ సహాయంగా ఇచ్చి, పైన మళ్ళీ కోరికలు తీర్చుకోవడానికి అవయవాలన్నీ ఇచ్చి మన జీవించమని చెప్పాడు. ఏ విధంగా? సజావైన పద్ధతిలో ఆయన తెలుసుకోవడానికి మానవులకు మాత్రమే ఈ అవకాశం ఇవ్వబడింది, మిగతా జంతుజాలాలకి ఎవరికీ లేదు. ఏమండి? కాబట్టి లోపల బయట ఆయనే ఉన్నాడనే విషయం చెప్తున్నాడు. సో ప్రకృతి అంతా, ఈ ప్రపంచం అంతా కూడా నాలోనే ఉంది, నేను అన్నింటిలో ఉన్నాను. కానీ నేను ఏ ప్రాణికి అంటుకుని లేను. దానికి మీకు ఉదాహరణ చెప్పాం. ఎందుకంటే మన యొక్క శరీరంలో ఎడమ కుడి 2 భాగాలు ఉన్నాయి. ఈ 2 ప్రపంచ విషయాలతో సంబంధం ఉన్నటువంటివి. ఈ రెండిటికి కాకుండా ఆయన మధ్యలో ఉన్నాడు. అర్థమైంది కదా? రైట్. తర్వాత అందరి శరీర పంచభూతాలు సమానమైనప్పటికీ వేదంలో వర్ణాశ్రమ ధర్మాలు విడివిడిగా నిర్ణయించబడినాయి. సో ఇప్పుడు అందరి శరీరాలు పంచభూతాలు సమానం అంటే ప్రతి ప్రాణిలోనూ పంచభూతాలు పంచీకరణ చేసుకోవడం ఒక విధంగానే జరుగుతోంది. ఏనుక్కి జరిగిన అదే, నీకు జరిగిన అదే, చీమకి జరిగిన అదే. సరే, దాని శరీరాన్ని బట్టి ఉంటుంది పంచీకరణ. అర్థమైందా? అయితే ఈ వర్ణాశ్రమ ధర్మాలనే ఎవరికి చెప్పబడినాయి? ఏనుగులకి, పాములకి, దోమలకి చెప్పలా, మానవులకు మాత్రం చెప్పారు. ఎందుకని? పరమాత్మకు ఉన్నటువంటి సకల సగుణ సంపద అంతా కూడా నీకు ఇవ్వబడింది. ఆయనకి ఉన్నటువంటి విచక్షణా జ్ఞానం నీకు ఇవ్వబడింది. ధర్మం అధర్మం తెలుసుకునే శక్తి ఇవ్వబడింది. యుక్తాయుక్త విచక్షణ నీకు ఇవ్వబడింది. కాబట్టి నీవు ఇంత తెలివిగలవాడు గనక కాలు బురదలో వేసి జారి పడతావేమోనని, ఒరే నాన్న ఈ లిమిట్లో ఉండరా, నువ్వు ఇట్లా ఉండు, ఇట్లా చెయ్యి అని చెప్పి నీ వర్ణం ఏమిటి, నీ ఆశ్రమం ఏమిటి? సో ఈ వర్ణంలో ఉన్నవాడికి, అందుకని చాతుర్వర్ణం మయా సృష్ట అని భగవద్గీతలో మనకి చెప్పుకొచ్చాడు. 4 రకాలైనటువంటి వీటిని నేను సృష్టి చేశాను. గుణకర్మ విభాగశ. అక్కడ ఆధారం ఏమిటి ఆయన తీసుకుంది? నువ్వు కేవలం బ్రాహ్మడు కడుపును పుడితే బ్రాహ్మడు అంటాం కాదు. గుణకర్మ విభాగశ. ఆ పుట్టిన వాడి యొక్క గుణం ఏ విధంగా ఉంది, వాడు ఏ విధమైన కర్మ చేయడానికి ఇష్టపడుతున్నాడు, అధికారికంగా ఉంటున్నాడు, దాన్ని బట్టి వాడిని విభాగం చేయడం జరిగింది. సో బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా కోళ్ళు మేకలు తింటున్నాడంటే వాడు గుణకర్మ విభాషలో వాడు శూద్రుడు అనాలి తప్ప బ్రాహ్మణుడు అంటాను వీలే. అర్థమైందా? మరి శూద్రుడిగా పుట్టి సాత్వికమైన ఆహారం తీసుకుంటూ ఏనాడు మాంసం పక్కకు వెళ్లకుండా జాగ్రత్తగా అంటే వాడు బ్రాహ్మణుడు యొక్క లక్షణాలకి వాడు అర్హత సంపాదిస్తున్నాడు. సాత్వికంగా ఉంటున్నాడు, నిషిద్ధ ఆహారం తినడం లేదు, మంచి పనుల్లో ఉన్నాడు, దుర్మార్గాలు చేయటం లేదు, అటువంటి వాడు బ్రాహ్మణీకానికి దగ్గర వెళ్ళడానికి అవుతున్నాడా? అవటలే. వాడికి ఇప్పుడు బ్రహ్మజ్ఞానం చెప్పాం అనుకో, టక్కన అంటుకుంటుంది. బ్రాహ్మడే నేను చాలా ఎక్కువ కులంలో పుట్టానని అహంకారం ముందు తల నుంచి కింద దాకా వాడికి ఏలాడుతూ ఉంటుంది. సో వాడిని నువ్వు బాగు చేద్దామంటే వినను ఈ మాట, వాటి సుఖం ఏమిటి? అందుకోసమనే కేవలం వర్ణాశ్రమ ధర్మాలు. ఇక ఆశ్రమాలు 4 రకాల ఆశ్రమాలు: బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం. ఈ 4 రకాల ఆశ్రమాలు పెట్టారు. ఎందుకని? నీవు పుట్టినప్పటి నుంచి అడ్డాలలో తల్లి దగ్గర పెరిగినప్పటి నుంచి పెరుక్కుంటూ వచ్చిన తర్వాత ఒక్కొక్క ఏజ్ వచ్చాక, ఒక్కొక్క వయసు వచ్చాక నీకు ఒక్కొక్క రకమైనటువంటి ఆశ్రమంలో నువ్వు ఉండాలి అని చెప్పారు. బాల్యంలో తినడం ఆడుకోవడం అదొకటే. అయితే అప్పుడు కూడా బ్రహ్మచర్యం అప్పుడే అంటబెట్టారు నీకు, ఉపనయనం చేసి అప్పుడే నీకు పునాది అక్కడ వేయబడింది. ఏనా? అది అయిన తర్వాత వయసు వచ్చినప్పుడు మామూలుగా ఆ జ్ఞానం కొద్దిసేపు పక్కకు పెడుతుంది. ఎందుకని? వేరే ఎంపర్లాట్లో పడతాడు స్త్రీ సాంగత్యం కోసం వయసు వచ్చిన తర్వాత. అప్పుడు ఎంత చెప్పినా అది రాదు. ఎవరో కొంతమంది పుట్టుకతో పూర్వజన్మ సుకృతంలోనే వాళ్ళు ఎంతో యోగులై ఉన్న వాళ్ళకి ఆ బాల్యంలోనే అంటే ఆ 13-14 సంవత్సరాల వయసు వచ్చి వేరే
దీని గురించి తెలుసుకునే లోపుగానే వాళ్ళు భగవంతుడి దాంట్లోకి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళకి ఎవరు ఏం చేయలేరు, అవసరం లేదు వాళ్ళకి. కానీ ఈ వయస్సులో మామూలుగా ప్రతివాడికి ఆ యవ్వనం అంకురించే సమయంలో ఈ కోరిక కలుగుతుంది. అందుకని అప్పుడు గృహస్థాశ్రమం పెట్టారు. అయితే సంతానాన్ని సత్సంతానాన్ని వంశాభివృద్ధి కోసం నువ్వు సంతానాన్ని కనాలి. ఆ విధంగా ఈ కర్మ చేసుకుంటూ ఆ పునరుత్పత్తి అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇద్దరు వాడుకోండి, ఉత్పత్తి చేయండి. కానీ మీ ధర్మం విడిచిపెట్టకండి. గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? బ్రహ్మచారుల్ని సన్యాసుల్ని అందరినీ పోషించాలి, నువ్వు వచ్చి అన్నం పెట్టాలి. అందుకోసం నీకు ఆడతోడు ఇచ్చారు, ఆవిడ వండి పెడుతుంటే నువ్వు వడ్డం చేయాలి. ఈ విధంగా సంఘంలో వాళ్ళకు వండుకునే అధికారం లేదు కనుక నీకు సౌఖ్యం ఇచ్చి బాధ్యత అప్పచెప్పారు గృహస్థంలో. వానప్రస్థం దీనికి కంటిన్యూషన్ అయిపోయింది, ఇక నువ్వు ఇవన్నీ వదులుకున్నావు. అప్పటి వరకు సంసారం కోసం ప్రపంచంలో సంపాదించుకుని పోగు చేసుకుంటున్నావు అన్నీ ఇవ్వడం నేర్చుకోవాలి. ఎందుకంటే తెచ్చుకున్నది ఏదో అది అప్పచెప్పి, మొట్టమొదటి నీ బతుకు ఎక్కడి నుంచి వచ్చిందిరా అయ్యా? పంచభూతాల నుంచి అప్పు తీసుకుంటేనే వచ్చింది కదా. ఆ అప్పులు తీర్చి, ఇప్పుడు అప్పు తీర్చి నిజమైన దాని కింద నువ్వు మిగిలిపోయి వానప్రస్థంలో పరమాత్మ ది. అప్పుడు కూడా భార్యతో ఉండి నువ్వు చేస్తుంటే యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు ఇవన్నీ చేయాలి, అందరికి భోజనం పెట్టాలి వానప్రస్థంలో కూడా. ఇది అయిపోయిన తర్వాత ఇక నీకు భార్య అనేది కూడా ఏమీ లేదు. ఎందుకని మధ్యలో వచ్చి జారింది కదా ఆవిడ, పుట్టగానే వచ్చిందా? లేదు కదా. అందుకని నువ్వు అలక్ నిరంజన్, నేను ఒక్కడనే ఇక్కడి నుంచి అక్కడికి ఒక్కడనే వచ్చాను, ఒక్కడనే పెడతాను. అందుకని ఒకవేళ భార్య నీతో ఉంటానన్నా కూడా నీవు జీవితం అనేది మాత్రం సన్యాసంలో ఇద్దరు విడిగా ఎవడి జీవితం వాడదు. అప్పుడు ఏమవుతోంది? నీవు జన్మించినటువంటి పర్పస్, మూల కారణం అంటే ప్రయోజనం ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి నీకు అవకాశం. ఈ విధంగా ఏర్పాటు చేశానని చెప్తున్నాడు. వర్ణాశ్రమ ధర్మాలు విడివిడిగా నిర్ణయించబడినాయి. ఎందుకు మళ్ళీ రిపీట్ చేశానంటే మనం కొద్దిగా గుర్తు చేసుకుంటే బాగుంటుందని మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఓకే, వారి ఇప్పుడు వస్తున్నాడు చూడు, ఈ వర్ణాశ్రమ ధర్మాలు వచ్చినాయి. వారి ఇవి చెప్తున్నాడు చూడండి. జన్మ అంటే నువ్వు జన్మించింది, తర్వాత కర్మ వాడు చేసే కర్మలను బట్టి, తర్వాత వాసన అనగా పూర్వజన్మలో మిగిలిపోయిన కోరికల కట్ట, మిగిలిపోయిన బండిల్ అది, తర్వాత మూల ప్రవృత్తులు అంటే అష్టప్రకృతులు ఇవన్నీ ఉన్నాయి కదా. వీన్ని బట్టి ఆశ్రమాలు నిర్ణయించి, అంటే ఈ ఆశ్రమంలో ఈ లక్షణాలు ఉండే అవకాశం ఉంది. జన్మ, కర్మ, వాసన, మూల ప్రకృతి, వీటన్నింటి ఆధారంగా నీవు మానవుడు ప్రవర్తించే అవకాశం ఉంది. కాబట్టి ఆశ్రమాలు నిర్ణయం చేశాడు. చేసి మానవ ఉన్నతికి వర్ణ ఆశ్రమాలు పెట్టారు. అయితే ఇది దీంతోనే అయిపోతుందా? అవదు. అయితే నువ్వు జీవించేటప్పుడు ఏ విధంగా ఉండాలి? పురుషార్థములు అన్నారు. అంటే నీ యొక్క పుట్టుకని సార్థకత చేసుకోవడానికి నీకు ఏవో 4 రకాలుగా చెప్పారు. ఏమిటి 4 విధానాలు? మనకు ఉపకరణాలు ఇచ్చారు. ఏమిటి? ధర్మ, అర్థ, కామ, మోక్ష. సో ధర్మం అనేది ప్రాతిపదిక. ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు ఎంత గొప్ప తురుంఖాను అని అనుకున్నా నువ్వు పనికిరాని వాడివే, ఏమనుమానం లేదు. ఓకే, కాబట్టి ధర్మాన్ని విడిచిపెట్టకుండా అర్థం అనగా డబ్బు సంపాదించాలి. ఎప్పుడు నువ్వు గృహస్థాశ్రమంలో నువ్వు డబ్బు కావాలి, నీ కుటుంబాన్ని పోషించాలి, సత్సంతానం పొందావు వాళ్ళని పెంచాలి, తర్వాత ఇంటికి వచ్చిన బ్రహ్మచారులకి సన్యాసులకి భోజనం పెట్టాలి, చేయాలి, కుటుంబం నోటించుకోవాలి. కాబట్టి ఇన్ని చేయడానికి డబ్బు కావాలి కనుక ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఆర్జన చెయ్యి. ఏమండి? అయిన తరువాత ఈ కామము, ఈ సంసారంలో నువ్వు ఉంటున్నప్పుడు నీకు తోడు కావాలి కదా, తోడు కావాలి. అన్ని పనులు నువ్వు చేస్తావు, వంట నువ్వు చేయగలవా? చేయలేవు కదా. తల్లి అయితే ఆవిడ చేయగలుగుతుంది. ఆ ఓపిక, శాంతము, పట్టుదల వాళ్ళకి ఇవ్వబడింది. సో కాబట్టి ఆవిడ తోడు నీకు కావాలి. సో ఆవిడతో సంసారం చేస్తూ వంశాభివృద్ధికి పిల్లల్ని కంటూ ఆవిడ సహకారంతో ధర్మాన్ని పాటిస్తూ నీవు బ్రహ్మచారులకి సన్యాసులకి నువ్వు చేయవలసినటువంటి పని చేస్తూ వెళ్ళాలి. అర్థమైందన్న? తర్వాత చివరికి మోక్షం. ఇప్పుడు ఈ చెప్పిన వానప్రస్థాశ్రమము తర్వాత సన్యాసము ఇక్కడ దీనికి లింక్ వస్తుంది.
అంతవరకు ఇద్దరు కలిసే ఉన్నారు కదా. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఆశ్రమాలు నిర్ణయించి మానవ ఉన్నతికి, అంటే రోజు మామూలుగా సంసారంలో పడి కొట్టుకోకుండా నీ జన్మ యొక్క ఫలితం ఇదేమిటి, ఆశయం ఏమిటి, పరమాత్మను తెలుసుకోవడం, నువ్వెవరో నీ నిజ రూపాన్ని తెలుసుకోవడం. దీనికోసం ధర్మ అర్థ కామ మోక్షాలు అనేటువంటి 4 పురుషార్థ ప్రణాళిక సిద్ధం చేయబడింది అని కృష్ణుడు చెప్తున్నాడన్న, మా సొంత మాట కాదు. అర్థమైందా? ఇప్పుడు వర్ణము, ఆశ్రమము, తర్వాత పురుషార్థాలు, ఈ 3 యొక్క సహాయంతోనే నీవు నీ మానవ జన్మను ఉద్ధరించుకోగలవు. ఈ 3 అంటే ఏమిటో తెలియకుండా కూడా మన మానవ బతుకుతున్నాం. మానవ జన్మ అది మానవ జన్మ కాదని శాస్త్రం అంటోంది. కనుకయ్య నేను అంటలేదు, నీకు వెంటనే కోపం వస్తుంది. అర్థమైందా? ఓకే. తర్వాత సాధు సత్తమా అంటే ఉద్ధవుడిని పలకరిస్తున్నాడు. దేశ కాలాదులకు, అధికారి అనధికారులకు, ధాన్యాదులకు, వివిధ వస్తువులకు గుణదోష విధానాలు నా ద్వారా నిర్ణయించబడినాయి. అంటే ఒకటి మంచిది, ఒకటి చెడ్డది, ఒకటి చెయ్యొచ్చు, ఒకటి చెయ్యకూడదు అనేటువంటివన్నీ ఎన్నో విషయాల్ని నా పరిగణలోకి తీసుకున్న తరువాత నేను నిర్ణయం చేశాను. ఎందుకని? మానవులకు సహాయంగా ఉండటానికి. ఇప్పుడు ప్రతిదానికి లోపలికి వెళ్ళి అది ఎక్కడుందో చూపించు, ఇది ఎక్కడుందో చూపిస్తాను నువ్వు అడగడం మొదలెట్టావు అనుకో, ఎన్నిటికి చూపించాలి నీకు? నువ్వు రోజు తెల్లారితే 150 వస్తువుల్లో నువ్వు జీవితం గడుస్తోంది. ఎన్ని వస్తువులకి నీ మంచి చెడ్డలు నేను చెప్పగలగాలి? ఎవరు చెప్తారు? కాబట్టి ఇవన్నీ నీకు అనవసరం. ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి, ఇది తీసుకోవద్దు, ఇది తీసుకో, ఇది పాటించు, ఇది పాటించకు. ఇట్లా దేశకాలాదులకు, అంటే సరైనటువంటి దేశంలో, అంటే నువ్వు మంచి ప్రదేశంలో, దేశము అంటే ఇప్పుడు సపోజ్ భగవద్గీతలో కూడా వస్తుంది మనకి. ఏమిటి? నీవు పుణ్యక్షేత్రాలకి అక్కడికి వెళ్ళావు, నీ దేశం కాదు ఇది. అక్కడికి వెళ్ళిన తర్వాత సరైన సమయంలో అక్కడికి వెళ్ళిన తర్వాత తీర్థయాత్ర, భగవంతుడు, ఒక పుణ్య నది, ఒక పవిత్రమైన ప్రాంతం ఉన్నాయి. అక్కడ నువ్వు కొన్ని దాన ధర్మాలు చేసి, పూజలు అనుష్ఠానాలు చేసి, దాని ద్వారా అక్కడ నిక్షిప్తమైన శక్తిలో నీవు కొద్దిసేపు మునిగి ఆ శక్తిని పొంది రావాలి. సో అయితే మరి ఇప్పుడు మామూలుగా ఎక్లిప్స్ అనగా గ్రహణం వచ్చింది. గ్రహణం సమయంలో నువ్వు కొన్ని చెయ్యకూడదు, కొన్ని చెయ్యాలి. గ్రహణ సమయంలో నువ్వు ఆహారాన్ని తినకూడదు. ఎందుకని? ఎప్పుడైతే సూర్యచంద్రులకి భూమి అడ్డంగా వచ్చిందో గ్రహణం ఏర్పడుతోంది. ఈ గ్రహణం ఏర్పడినప్పుడు వాళ్ళ యొక్క కిరణాలు మన భూమి మీద పట్టల్లా, అందువలన కొన్ని వైరస్ జనరేట్ అవుతుంది. వైరస్ అంటే రోగ క్రిములు, సూక్ష్మమైనవి, అవి విడుదలవుతాయి. ఇప్పుడు వాన రాగానే నీకు వచ్చి ఉసురుడు వచ్చేసి పడిపోట్లా, అవి ఎప్పుడు అంతకుముందు ఉన్నాయా? లేవు, వాన వచ్చినప్పుడు వస్తాయి. సో ఆ విధంగా ఎప్పుడైతే వాళ్ళ యొక్క సూర్యచంద్రుల యొక్క కిరణాలు మన భూమి మీద పడకుండా భూమి అడ్డం పడిపోతే అప్పుడు ఈ మానవులకి ఆ వైరస్ వచ్చి అనారోగ్యం చేసి చచ్చిపోయే ప్రమాదం ఉంది. అందుకోసం గ్రహణ సమయంలో నీవు ఆహారం తినద్దు. ఎందుకని? ఇది విషంగా మారిపోతుంది కడుపు, వాటి యొక్క ప్రభావం ఏనన్నా. అందుకని అప్పుడు ఉంచిన ఆహారం మళ్ళీ తర్వాత వాడద్దని చెప్తారు. ఒక ఊరగాయలు అటువంటి వాటి మీద దర్భపరకలు వేసి దాన్ని కాపాడుకోమని చెప్తారు. అయిన తర్వాత స్నానం చేయమని చెప్తారు. తర్వాత ఇల్లు కడుక్కున్న తర్వాత అప్పుడు వంట చేసుకుని భోజనం చేయమని చెప్పారు. తర్వాత ఈ గ్రహణ సమయంలో చేయవలసిన విషయం ఏమిటి? నీకు అనుష్ఠానం ఏదైతే గురువుల మంత్రం ఇచ్చారో, యోగ సాధన ఇచ్చారో దాన్ని ఎక్కువగా చెయ్యి ఆ సమయాన్ని. అప్పుడు ఏమవుతుంది? నీకు సూర్యచంద్రుల నుంచి వచ్చే కిరణాల యొక్క ప్రభావం నీకు లేదు కనుక నీవు నీ యొక్క శక్తిని ద్విగుణీకృతం అంటే 2 రెట్లుగా పెంచుకోవడానికి వీలు పడుతుంది. అప్పుడు చేసేటువంటి యోగము లేక నామ సంకీర్తనము, నామం జపం, ఇవన్నీ కూడా ఈ 2 రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. అందుకని ఆ సమయాన్ని వాడుకోవాలి, ఖచ్చితంగా వాడుకోవాలి. ఏమీ నీకు మంత్రోపదేశం లేనివాడు కూడా ఏదో రామనామం చదువుకుంటాం. అంటే ఏమిటి అంటే
అక్కడ మనకు ఎదురుకుండా ఉన్నటువంటి కర్మసాక్షులైనటువంటి సూర్యచంద్రులు మనకు లేరు కనుక భగవంతుడి యొక్క సహకారం తీసుకోవడానికి వాళ్ళ అనుగ్రహం కోసం ప్రార్థన చేస్తూ ఆ విధంగా సద్వినియోగం చేయాలి. ఇది ఇప్పుడు దేశకాలాదులు అంటే అర్థమైంది కదా. తర్వాత తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ ఖచ్చితంగా దాన ధర్మాలు చేయాలి. ఎందుకని ఆ ప్రాంతాన్ని నమ్ముకుని కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు అయి ఉంటారు. వాడు అక్కడే ఎవరన్నా వేస్తే తింటాడు, లేకపోతే లేదు. సో నీ ఆర్జన దోషం, నువ్వు సంపాదించడంలో ఉన్నటువంటి పొరపాట్లు పోవడానికి తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు దానం చేసిరా. అంతేగాని అక్కడ కూడా జేబులో చిల్లర లేదు, పైసలు లేవు అని అనద్దు. ముందు తగినంత చిల్లర పెట్టుకునే వెళ్ళండి. మీకు చెప్పాను నేను అంతకుముందు మన ఆశ్రమంలో కూడా గుడికి తీసుకెడితే ఎవరి దగ్గర జేబులో డబ్బులు ఉండవు, ఆనందంగా ఉక్కుంటూ రావడమే. ఏమనైతే గురువుగారు ఇవ్వాలి, గురువుగారు ఇస్తాడు కరెక్టే. పుణ్యం ఎవరికి వస్తుందే? నీకు వస్తుందా? నేను వేస్తే 5 రూపాయలు తేలేరా, 2 రూపాయలు తేలేరా మీతోని? ఏ కాడికి లోపలేసి కూర్చోవడం, ఎవరికీ పెట్టకుండా. ఇక పుణ్యం ఎట్టే వస్తుంది అక్కర్లారా మనకి? అర్థమవుతుంది. విమర్శ కాదు నాన్న, కావాల్సిన స్పృహ. అక్కడికి వెళ్ళాం, అక్కడ ఆ దేవాలయాలన్నీ ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళు కొంతమంది బీదవాళ్ళు ఉంటారు, అందులో మంచివాళ్ళు ఉంటారు, ఎవరికి మనం గుర్తుపట్టలేము. అటువంటి వాడికి చేయి దానం పుణ్యం. అర్థమైందా? ఇక్కడ దేశకాలాదులు అనే దానికి ఇది చెప్పడం అయింది కదా. రెండోది అధికారి అనధికారులకు, అంటే ఒక పని చేయడానికి ఒకడికి అధికారం ఉంది. ఇప్పుడు బాపనాయన ఉన్నాడు, పూజలు చేయాలి, మంత్రం చదవాలి. ఎందుకని? బాపనాడికి ఎందుకు ఇచ్చారు అంటే వాడు వేదాన్ని చదివేటువంటి శక్తి వాడికి మాత్రమే ఉంది. నాలిక చాలా సున్నితంగా ఉంటుంది, ఉండాలి లెక్క ప్రకారం. నాలాగా బండగా ఉన్నవాడు బ్రాహ్మణ అన్నా కాదు, అది వేరే సంగతి. ఓకే, సో సున్నితంగా ఉండాలి. తర్వాత వేదాన్ని మీటరింగ్ ఎలా చదవాలో, దీర్ఘం ఎక్కడ తీయాలి, ఎక్కడ ఇచ్చేయాలి, ఆ విధమైనటువంటి వాడు కొన్ని సంవత్సరాల పాటు గురువుల దగ్గర నేర్చుకుని శిక్షణ పొంది ఆ బీజ మంత్రాన్ని చదవటం వల్ల శక్తి వాడిలో ఉత్పన్నమై ఉంటుంది. తరువాత అటువంటి బీజాలను శక్తిని వాడి దగ్గర ఉన్నది కనుక వాడు ఉచ్చరిస్తే దేవతలు సంతృప్తి పడతారు. దేవతలు మంత్రాధీనులు, బ్రాహ్మణులు మంత్ర అనుష్ఠానాలు వీళ్ళు చేయగలరు. అందుకని వాళ్ళ భూసురులు అన్నారు. భూమి మీద ఉన్న దేవతలు బ్రాహ్మణులు. ఇప్పుడు ఉన్నారా లేరని నన్ను అడగండి, అది వేరే సంగతి, అసలు మాట్లాడద్దు. చెప్పినప్పుడు సంగతి మాట్లాడదు. అర్థమైందన్న? సో నువ్వు దేవతని ప్రసన్నం చేసుకోవాలంటే బ్రాహ్మణుడు చదవాలి, వాడు అధికారి. సపోజ్ ఇప్పుడు తర్వాత జరిగింది, సంఘంలో కూడా వచ్చిన మార్పు చెప్తున్నా. మాలో కమ్మవారు ఈ వెళ్ళి వివాహాలు చేయించడము, క్రతువులు చేయించడం అని కమ్మ బ్రాహ్మణులు పెట్టుకోవడం మొదలుపెట్టారు. వైశ్య బ్రాహ్మణులు పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కనుక యాదవ వైకుంఠధామం, మంగళి వైకుంఠధామం, మాదిగ వైకుంఠధామం అని రకరకాలు పెడుతున్నారు. ఏమిటిది? ఎక్కడ పెడుతున్నాం మనం? పుట్టినప్పుడు నీకు గోత్రం, పేరు, కులం ఉన్నాయా? చచ్చిపోయిన తర్వాత ఉన్నాయా? దేనికి రాది? అంటే మనం బుద్ధి కొద్దిగా సంకుచితం అయిపోతుంది, బాగా సంకుచితం అయిపోతుంది. ఇది అవసరం లేదు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. చనిపోయిన తర్వాత నువ్వు పరమాత్మ స్వరూపం అయిపోయావు, నిన్ను శివుడితో సమానంగా పూజించాలి. ఏమంటే చనిపోయిన తర్వాత వాడికి విభూతి పెట్టి స్నానం చేయించి అప్పుడు తీసుకెడతాం ఎవరైనా సరే. ఇంకా వాడిలో ఆ జీవుడు వెళ్ళిపోయాడు, ఇది పరమాత్మ సొత్తు, అది శివం అది. సో ఆ విధమైన మర్యాదతో తీసుకెళ్ళాలి. అర్థమైందా? సో అధికారులు అనధికారులు, చేయకూడని వాడు చేయకూడదు. ఇప్పుడు అది లేదు. తీసుకెళ్ళి గుళ్ళలో పంతులను కూడా వేరే కులం వాళ్ళు పెడుతున్నారు. నేను తప్పని అంటల్లా, కానీ ఏ ఆశయాన్ని ఆశించి నువ్వు గుడిలో పంతుల్ని పెట్టావో ఆ ఆశయం దెబ్బతినిపోతోంది. నేను మనవి చేసేది అది. అర్థమైందండి? కొంతమందికి ఇచ్చారు, వాడు చదువుకున్న వేదం చదువుకున్న శక్తి ఏమవుతుంది కొన్ని సంవత్సరాల పాటు వేద పాఠశాలలో. నీకేదా ట్రైనింగు అంటే? నేను అందరిని అనడం లేదు నాన్న, అనధికారులకి అధికారం ఇస్తే ఏమవుతుందో చెప్తున్నాను అంతే. ఓకే, ఇది ఉదాహరణగా చెప్పడం మాత్రమే. మళ్ళీ నన్ను రేపు పొద్దున్న నా మీద దండయాత్రకు రాకండి, అది ఓకేనా? తర్వాత
ఫల ధాన్యాదులకు అంటే ఫలాలు ధాన్యం వీటన్నిటిలో కూడా ఇది మంచిది ఈ చెడది అని చెప్పి కొన్ని కేటగరైజేషన్ చేయడం జరిగింది. అర్థమైందా? నిన్న మీకు విషముష్టి కాయ వ్యవహారం ఆ ఉదాహరణ చెప్పాను. అట్లాగే ఫలాలకు అన్నిటినీ కూడా గన్నేరు పూలు ఉన్నాయి, మామూలుగా పూలు పూస్తాయి, దాన్ని ఇట్లా చీకితే తేనె వస్తుంది అందులో, పసుపచ్చ పూలు దానిలో. కానీ అదే ఆ గన్నేరు పప్పు కాయ కొట్టుకు తింటే సూసైడ్ అయిపోతుంది, చచ్చిపోతారు. చచ్చిపోవాలనుకున్న వాళ్ళు ఆ పప్పు కొట్టుకుని తిని చచ్చిపోతారు. ఏమైంది? అది దుర్వినియోగం అయిందా అవలేదా? అది రైట్. తర్వాత అలాగే వివిధ వస్తువులకు చాలా రకాల వస్తువులు ఉన్నాయి, అవి కొన్ని వాడచ్చు కొన్ని వాడకూడదు. ఏనన్నా? తర్వాత గుణదోష విధానాలు అంటే ఇది తీసుకోవడం కరెక్ట్, ఇది తీసుకోవటం కరెక్ట్ కాదు అనేటువంటి ఈ విధానాలన్నీ నా ద్వారానే నిర్ణయించబడినాయి. బాధ్యత ఆయనవే తీసుకుంటున్నాడు. ఒరే ఇది తినకరా నాన్న, తింటే చచ్చిపోతావు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ నేనే నిర్ణయించేశాను. ఎందుకోసమని? మనకు అవి తెలియవు కదా, అందరికీ అన్నీ తెలుసా? తెలియదు కదా. అందుకోసమని నేను నీకంత శాస్త్రం అంతా అనవసరం, ఇది తినకరా ఇది తిను అని చెప్పి. సో ఈ విధంగా చెప్పడంలో ఏంటి, మనం ఆటోమేటిక్గా పాటించి వెళ్ళిపోవడానికి వీలుగా పెట్టాడు, వివరాల్లోకి వెళ్ళటల్లా. అర్థమైందా? మన సౌకర్యం కోసమే. ఇప్పుడు వెళ్ళి సపోజ్ నన్ను అడిగేవనుకో, ఆ అదే గన్నేరు పప్పు తినద్దని చెప్పి, ఒరే పలానా ఆయుర్వేదం పుస్తకంలో ఉంటుంది వెళ్ళి చదువుకోరా అన్నా అనుకో, నువ్వు వెళ్ళి చదువుతావా? అందుకని ఆ చదువుకున్న వాడు ఎవడో చెప్తున్నాడు ఇది చెయ్యొద్దు అని, పాటిస్తే సరిపోలా? ఎందుకు చెయ్యాలి, ఇట్లా ఎందుకు చేయాలి అని విపరీత జ్ఞానం ఎక్కువైన తర్వాత ప్రశ్నించడం మొదలైంది. అది వరకు వాళ్ళు దాన్ని ఎప్పుడు అలా ప్రశ్నించాల, పెద్దలు చెప్పారు కనుక చేస్తూ వెళ్ళిపోయారు. అందుకని వాళ్ళందరూ బాగున్నారు. ఇవాళ మనం బాగుండకపోవడం కారణం ఏంటంటే మన దగ్గర విపరీత జ్ఞానం ఎక్కువైంది. ఏదో అక్కడికి అన్నీ నీ తెలివితేటలకే అర్థం అవుతాయని అనుకుని ప్రతి నీ తెలివితేటలతో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. మన తెలివితేటలకు అందని విషయాలు చాలా ఉన్నాయి కదా నాన్న. సో ఆ విధంగా తర్వాత నా ద్వారానే నిర్ణయింపబడతాయి. తర్వాత దీని వలన జనులలో ఉచ్ఛృంఖల అనగా విశృంఖల అనే మాట బాగుంటుంది. అంటే విశృంఖలత్వం అంటే నా ఇష్టం వచ్చింది చేస్తాననేటువంటి ఒక పొగరమోతు వ్యవహారం ఉంటుంది సవా, ఆ ప్రవృత్తి అణిగిపోతుంది. ఇది తినకూడదని చెప్పారు మానేద్దాం, తింటే ఏమవుతుంది అని అనేవాడు ఇప్పుడు మొదలైంది. ఆదివరకటి రోజుల్లో ఆయన చెప్పినప్పుడు లేదు, అది వద్దు అంటే మానేశారు. ఏనన్నా? సో అటువంటి ప్రవృత్తి మానవుల్లో వస్తుంది. ఎవడికి? తమో గుణం బాగా ఉన్నవాడికి వస్తుంది ఈ గుణం, ఇది రజోగుణం బాగా ఉన్నవాడికి వస్తుంది. ఎందుకు తినకూడదు, తింటే ఏమవుతుందంట, అది చేస్తే ఏమవుతుందంట అని. సో ఈ విధమైనటువంటి విశృంఖలత్వం అంటే ఒక క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితి మానవుల్లో వస్తుంది. అది లేకుండా ఉండడానికి నేనే ముందు నిర్ణయం చేసి ఇది చేయొచ్చు ఇది చేయకూడదని అన్ని విషయాల్లోనూ చెప్పానని చెప్తున్నాడు. చెప్పి విశృంఖల ప్రవృత్తి అణిగిపోతుంది, హద్దులు దాటకుండా ఉంటారు. అంటే సందర్భం వచ్చిందని చెప్పుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు రోజుల్లో ఒక 50-60 సంవత్సరాల క్రితం వరకు వివాహం అంటే ఒక పవిత్రమైన వ్యవస్థ. ఎరా చాలా పవిత్రమైన వ్యవస్థ. అమ్మాయికి పురుష స్పర్శ ఎట్లా ఉంటుందో తెలియదు, అబ్బాయికి స్త్రీ స్పర్శ ఎట్లా ఉంటుందో తెలియదు. చాలా ఉత్సాహంగా పెళ్ళైన తర్వాత ఆతృతగా దానికోసం చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏమిటి నేను చెప్పను, నా నోటితో చెప్పను. ఏమిటంటే వాళ్ళు అసలు ప్రీమ్యారిటల్ సెక్స్ అనేది ఒక ఇది అయిపోయింది. ఏమండి ఇప్పుడు నువ్వు ఆ వివాహంలో ఉన్నటువంటి ఉత్సాహం వాడికి ఎక్కడుందిరా, అదే కదా ఇదే కదా అనే పరిస్థితికి వెళ్ళిపోతాం. సో ఇప్పుడు హద్దు మేరడం అంటే ఇది నాన్న. అప్పట్లో ఆయన ఇట్లా నేను చెప్పి చేస్తే హద్దులు దాటకుండా ఉంటారని, అది అనధికారులకు అని చెప్పాడే అట్లా చెప్పుకుంటూ జరిగాడు. సరే ఇది జరగదని వదిలేద్దాం, ఆయన రోజుల్లో చెప్పింది ఇది. తర్వాత హద్దులు దాటకుండా ఉంటారు, లేకపోతే సృష్టి క్రమానికి ముప్పు వస్తుంది. ఇది పాయింట్. అంటే
ప్రణాళిక ప్రకారం సృష్టి ఏ విధంగా నడవాలో తన ఒక ప్రణాళిక వేశాడు, సృష్టి చేశాడు. దానిలో అనుసరించవలసిన విధానాలను కూడా ఆయనే చెప్పాడు. క్రమశిక్షణ వ్యవహారాలు అన్నిటినీ చేయాల్సినవి చేయకూడదని చెప్పాడు. ఇప్పుడు ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు చెప్పి చేసి హద్దులు దాటిపోతే ఏమవుతుంది? తను వేసుకున్న ఈ సృష్టి ప్రణాళిక దెబ్బతినిపోతుంది కదా. దానికి అర్జునుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? మొట్టమొదటిలో యుద్ధం చేయనంటానికి కారణంగా ఏం చెప్పాడు? వాడు యుద్ధం చేయనల్లా, నేను యుద్ధం చేస్తే వాడు చచ్చిపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ విధవలైపోతారు. వాళ్ళు ఎవరో ఒకరి ద్వారా సంతానానికంటే వాడు ఎవడికి పుట్టినవాడో తెలియకుండా అవుతుంది. చచ్చిపోయిన వాళ్ళకి పిండ ప్రదానం చేయడానికి వాడు తండ్రి గాడు, వాడు చెయ్యడు. వాడికి వాడు అడ్డంగా పోయి వచ్చాడు కదా, అందుకని ఆ పిల్లవాడు చేయడు. ఒకవేళ వాడు చేసినా తండ్రికి అందదు. కాబట్టి మొత్తం సృష్టి అంతా కూడా అనాచారం అయిపోతుంది, ధర్మభ్రష్టం అయిపోతుంది. అందువల్ల నేను యుద్ధం చేయనాడు. నేను వాడు చంపకూడదు అవి మాట్లాడలేదు. వాడు ఆలోచించింది సంఘక్షేమం గురించి ఆలోచించాడు. ప్రపంచం అంతా ఏ విధంగా తల్లకిందులు అయిపోతుందో మాట్లాడాడు. సో ఎందుకని? హద్దులు దాటకూడదని, తర్వాత సృష్టి క్రమానికి ముప్పు రాకూడదని అతను మాట్లాడాడు. ఓకే, సో అది రైట్. తర్వాత ఇప్పుడు దేశాలలో కృష్ణసార మృగాలు బ్రాహ్మణ భక్తులు ఉంటారు మామూలుగా ప్రతి చోట. అంటే మామూలుగా మనకు పద్యం కూడా చెప్తారు. అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగక నుండు ఏరున్ ద్విజుడున్ తానెక్కని బారని గుర్రము మృక్కిన వరమీన్ వేల్పు గ్రక్కును విడవంగవల యుగతరా సుమతి శతకంలో చెప్పబడింది. అంటే అసలు బ్రాహ్మడు ఊళ్ళో లేకపోతే ఆ ఊళ్ళో ఉండద్దని చెప్పాడు. అర్థమైందా? ఇప్పుడు అందుకని అన్య కులస్తులే పురోహితులు అయిపోతున్నారు. మనం ఏం చేద్దాం? నీకు పంచాంగం చూసి ఈరోజు మంచిది, ఈ పని చేయొచ్చు, ఈ పని చేయకూడదని చెప్పేవాడు ఎవడు లేడు కదరా నాన్న. సో అందువల్ల నీకు ఇష్టం వచ్చింది చేస్తున్నావు. ఇప్పుడు వాడు వ్యవసాయం చేస్తాడు, ఫలానాప్పుడు ఇత్తులు నానబెట్టగాలి, నారు పోయాలి, ఫలానాప్పుడు ఇది చేయాలి, కోత ఫలానాప్పుడు చేయాలి. వాడు కొన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి కొన్ని నమ్మకాలు వాడు చేస్తున్నాడు కదా, పెద్దల నుంచి వచ్చినవి అవి. అర్థమైందన్న? నా ఇష్టం వచ్చిన రోజు చేస్తాను అనుకో, ఏదో జరగాల్సింది ఏదో జరుగుతుంది. సో ఆ విధంగా ఆయన ఏమంటాడంటే కృష్ణసార మృగాలు బ్రాహ్మణ భక్తులు ఉంటారు, ఊరిలో ఉండాలి. అవి లేని దేశాలు అపవిత్రాలు. అంటే జింకలు, కృష్ణసారాలు అంటే జింకలు, నల్ల జింకలు, కృష్ణ జింకలు. ఈ జింకలును బ్రాహ్మణ భక్తులు లేని ఊరు అది అపవిత్రం, ఆ దేశం. ఒకవేళ కృష్ణసార మృగాలు ఉన్నా బ్రాహ్మణ భక్తులు సంతు పురుషులు లేకున్న చోట, అవి లేకున్నచో ఆ ప్రదేశాలు పవిత్రాలు కావు. అంటే ఆఖరికి ఇప్పుడేంటి, జింకలు లేవు, కనీసం బ్రాహ్మణ భక్తులన్నా ఉండాలి కాస్త మంచి చెడు చెప్పడానికి. సరే కాదు, సంతు పురుషులు ఇట్లా దిక్కుమాలిన ఆశ్రమాలు పెట్టుకుని కొంతమంది ఉంటారు కదా. ఒరే నాన్న ఇది తప్పురా, చంద్రయ్య చెయ్యకురా, తప్పురా, దొంగతనం చేయకురా, అబద్ధం ఆడకురా అని చెప్పడానికి ఉంటారు కదా. ఆడి మీదే కోపం మనకి తెల్లారులేస్తే. సో అటు చెప్తాడు కనుక అటువంటి వాడు కూడా కనీసం లేకపోతే ఆ ప్రదేశం పవిత్రం కాదు, అంటే అపవిత్రం. తర్వాత అవి అటువంటి ప్రాంతాలు ఏమవుతాయంటే అవి సంస్కారరహిత, అంటే సంస్కారం అనేది లేకుండా వాడి ఇష్టం వచ్చినట్టు చేయడమే. వాడి నోటికి వచ్చింది మాట్లాడచ్చు, చేతికి వచ్చింది చేయొచ్చు. సంస్కారం అనేది లేదు. ఈ చేయొచ్చా చేయకూడదు అనేటువంటి జ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా కొద్దిగా లేదు. సంస్కారరహిత ఊసర క్షేత్రాలు. ఊసర క్షేత్రాలు అంటే ఊసర వెళ్ళి అంటే మామూలుగా తొండ ముదిరితే అది రంగులు మారుస్తూ ఉంటుంది. సో నువ్వు డబ్బు లేనప్పుడేమో కనకయ్య కాస్త తక్కువగా ఉన్నప్పుడు, తర్వాత కాస్త 4 ఎకరాలు అయింది, 2 ఎకరాల 4 ఎకరాలు అయింది కనకయ్య సేటు లేదా కనకయ్య బాపు. 10 ఎకరాలు అయింది కనకయ్య సేటు. ఇప్పుడు పేర్లు మారినాయా మారలేదా? సేమ్ క్యాస్ కనకయ్యే, కానీ వాడి స్థాయిని బట్టి మారిపోయినాయి. సో ఇట్లా తొండ మామూలుగా ఉన్నది మొట్టమొదటి తొండ, అది బాగా పెద్దదైన తర్వాత రంగులు మార్చేటువంటి ఇది ఊసరవెల్లి అంటారు దాన్ని.
సో ఆ విధంగా మారుతూ జరుగుతూ ఉంటాయి. అంటే ఊసరవెల్లి అంటే ఎవరిని నిందించడానికి కాదు, చెప్పబడిన శాస్త్రాన్ని వాళ్ళకి అనువుగా అన్వయించుకునే వాళ్ళు తయారవుతారు. అది ఊసరవెల్లి అంటే. ఇప్పుడు మనం ఒక విగ్రహం పెడతాంటే వద్దని చెప్పాం, తప్పురా నాన్న చెయ్యకండి అది అని చెప్పాం. ఏమవుతుంది అని పెట్టాడు. దీన్నే ఊసరవెల్లి అంది. అంటే నీ యొక్క సౌకర్యానికి నువ్వు అనుకున్న దానికి వీలుగా అన్నిటినీ అన్వయించి చెప్పడం ఇది తప్పు. కష్టమైనా సరే శాస్త్రం చెప్పింది శాస్త్రంగానే ఉండాలి. శాస్త్రం అందుకే చెప్పబడింది, నువ్వు ఎందుకు చేయాలో చేయకూడదు. ఏనన్నా నీ కన్వెంట్ ప్రకారం మార్చుకుంటానంటే ఈ శాస్త్రం అనబడుతుంది కదా. అది ఓకే. సంస్కారరహిత ఊసర క్షేత్రాలు అపవిత్రాలే సుమా, అత్యంత అపవిత్రమైనటువంటి ప్రాంతాలు అవుతాయని చెప్పాడు. ఇంతవరకు చూద్దాం ఇక్కడితో. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.